ప్రార్థన చేసుకొని మన వర్తమానంలోకి వెళదాం. చిన్న ప్రార్థన, ప్రతి ఒక్కరు తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడు, అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన పాదములకు మరొకసారి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నాయన, మేము ఎక్కడ పుట్టి పెరిగినప్పటికీ క్రీస్తులో నీ ఆత్మీయతను బట్టి నాయన, మీరిచ్చిన కృపను బట్టి నాయన, మమ్మల్ని అందరినీ ఇలా కలిపినందుకు నిండు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, నేనైతే అలుపురాన్ని, నేను ఎందుకు పనికిరాని దాన్ని యేసయ్యా. మీరు బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. నీ మాటలు ఒక మనిషిని బ్రతికిస్తాయి, జీవింపచేస్తాయి. ఎలా నిలబడాలో, ఎలా ఉండాలో తండ్రి, బ్రతుకులో ఎలా జీవితాన్ని కొనసాగించాలో నీ మాటలో మాకు నేర్పిస్తూ ఉంటే. ఎందుకంటే తండ్రి, నీవు మాకు దొరికిన దేవుడువు, సరిపోయిన దేవుడువు. మరలా నేను ఒప్పుకుంటున్నాను యేసయ్యా, ప్రజలు మీ వారు, వాక్యం మీది స్వామి, మీరే మాట్లాడండి దేవా. నా వల్ల తండ్రి, నేను మాట్లాడే మాటల వల్ల ఎవరికి సంతృప్తినివ్వనేమో, కానీ మీరే మాట్లాడితే నీ ప్రత్యక్షతను నాయన కన్నులారా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ యేసు నామములో అనుభవించడానికి మీరు కృప చూపిస్తున్నందుకు నిండు స్తోత్రాలు చెల్లిస్తూ, నిండు వందనాలు చెల్లిస్తూ నాయన, సమయాలు, కాలాలు, వాతావరణాన్ని కేవలం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ఇష్టాన్ని, నీ చిత్తాన్ని మాత్రమే మా పట్ల జరిగించి కృపకు వారసులుగా చేయమని యేసు పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించిన, స్తుతించిన మనవులను అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చాలా సమయం అయిపోయింది. ఇది అసలు ఒక విధంగా చెప్పాలంటే భోజనం తినే సమయము, కానీ మనం దేవుని యొక్క ఆహారం తినడానికి వచ్చాము ఇక్కడ. దేవునికి స్తోత్రం. మరి శ్రద్ధాశక్తులతో విన్నాము. ఎవరో మరి అటు ఇటు తిరగకుండా, కొంచెం పరిశుద్ధాత్మని ఆటంకపరచకుండా కొంతసేపు ప్రభు యొక్క మాటలు వింటూ నా వ్యక్తిగత అనుభవాన్ని కూడా మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతాను. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇక్కడ నెహెమ్యా అనే ఒక యవనస్తుడు కనిపిస్తున్నాడు అనమాట. ఇతనిది ఏ ప్రాంతము, ఏ ఊరు అని మనం చూసినట్లయితే ఇతను ఒక యోధా ప్రాంతానికి చెందిన వ్యక్తి అనమాట. యోధా ప్రాంతానికి చెందిన వ్యక్తి. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఇతనికి ఒక బాధ్యత ఇచ్చాడనమాట. అయితే ఒక విధంగా చెప్పాలంటే అతనున్న ప్రాంతం నుంచి వేరే ఊరికి పనికి వెళ్ళాడు ఇతను. ఎవరండి? మనుషులు చూసారా? ఇప్పుడు చూడలేదా? వాళ్ళు కూర్చుంటారులేండి, మీరు నా వైపు చూడండి. నేను చాలా దూరం నుంచి వచ్చాను మీకోసమే. ఇంచుమించు నేను వచ్చిన ప్రాంతం మారేడుమిల్లి, రంపచోడవరం, చాలా దగ్గరలో, ఆ అడవి లోపల నుంచి రావాలి మిమ్మల్ని కలవడానికి. నేను అక్కడి నుంచి ఒకవేళ రావాలంటే తెల్లవారుజామున 4 గంటలకు లేచి బయలుదేరాలి ఇక్కడికి రావాలంటే తప్పనిసరిగా. నేను రాత్రికాల సమయమే, నాకు నిన్నటి కాల సమయంలో మొన్న మీటింగ్ చూసుకొని మా అత్తయ్య, మా మేనత్తల దగ్గరికి నేను రావటం జరిగింది. ఇక్కడికి రాగానే త్వరగా మరి వెసులుబాటుతనంగా చేసుకొని మరి ఇక్కడ త్వరగా రావడానికి ప్రభు కృప చూపించాడు. కొంతసేపు ప్రభు మాటలు విందాం. నాకు ఒక అలవాటు ఉంది, మధ్యలో అటు ఇటు లేచి తిరిగినా సరే అసలు నేను చెప్పలేను. పరిశుద్ధాత్మని దయించి ఆటంకపరచకండి. చిన్న ఒక మాట చెప్తాను. ఏజెన్సీలో ఒక పద్ధతి ఉంది. ఏంటంటే, ఇప్పుడు ఇదంతా మనకి పల్లెటూరు, ఇది ఆగిరిపల్లి కదా, పల్లెటూరు. నేను పుట్టింది కూడా పల్లెటూరే. అయితే ఏజెన్సీలో వాళ్ళకి ఎలా అంటే, దైవజనులు ఎంత క్రమంగా వాళ్ళని అక్కడ నేర్పిస్తారంటే, చిన్న పిల్లల తల్లులు కూడా అసలు కిక్కురు మనరు, అసలు వాళ్ళు పైకి లేగరో, ఎంత శబ్దాశక్తులతో ఏది వచ్చినా సరే దేవుని యొక్క మాటలు అలా శ్రద్ధగా వింటారనమాట. అలాంటి ఆసక్తి ఉండాలి. అలాంటి మనస్తత్వం మనకుంటే తప్పకుండా నువ్వు ఇక్కడికి వచ్చిన విధానాన్ని బట్టి తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వాదంతో పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే మంచిది. ఇక్కడ నెహెమ్యా అనే ఒక వ్యక్తి యోధా ప్రాంతానికి చెందిన వ్యక్తి. అయితే అతను కొంతకాలము దేవుని యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి, అయితే స్వతహాగా తాను ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద రాజు కోటలోకి తను అక్కడ నివాసం చేయడానికి వెళ్ళాడు. నివాసం చేయడానికి కాదు కానీ అక్కడ ఒక రాజుగారికి పరిచర్య చేయడానికి వెళ్ళాడు. ఆ రాజుగారికి ఏం పరిచర్య చేసేవాడంటే, రాజుగారి దగ్గర ఒక గిన్నె అందించేవాడు. గిన్నె అంటే మామూలు గిన్నె కాదండి, ఉత్తి గిన్నె ఇవ్వడం కాదు. ఆ గిన్నెలో ఒక ద్రాక్షారసం. ఆ రోజుల్లో రాజులు ద్రాక్షారసం తాగేవారు. ఇప్పుడు మన దగ్గర చాలామంది పెద్దలు, విఐపీలు కానీ మంత్రులు కానీ, వాళ్ళు తాగే పానీయాలు వేరుగా ఉంటాయి. ఆ రోజుల్లో ప్రత్యేకంగా రాజులు, గొప్పవాళ్ళు ఏం తాగేవారంటే, చెప్పాలి ఏంటండి, ద్రాక్షారసం సేవించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఒక చిక్కటి ద్రాక్షారసం తీసుకొని అందులో పంచదార కలిపి మనం తాగినా సరే మత్తు అయిపోతుంది. జస్ట్ ఎంతో కాదు, కొంతసేపు అది అంటే దాని యొక్క పదార్థం అలా ఉంటుంది అనమాట. అయితే ఆ రోజుల్లో ఇక్కడ నెహెమ్యా అనే వ్యక్తి అక్కడ
గిన్నె అందిస్తున్నాడు అనమాట. గిన్నె అందిస్తుంటే తన ప్రాంతం నుంచి రాజుగారి దగ్గరికి వచ్చేసిన తర్వాత అయితే తన ఊరు బాగోగులు, తన ఊరు ఎలా ఉందో ఏ సమాచారం తెలియట్లా. ఇప్పుడు ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఆత్కూరులో నేను పుట్టి పెరిగాను కాబట్టి ఆత్కూరు ఎలా ఉంది అత్త, ఆత్కూరు ఎలా ఉందని మా వాళ్ళకి, నా సొంత వాళ్ళకి ఫోన్ చేసి నేను అడగొచ్చు. వాళ్ళు నాకు చాలాసార్లు చెప్తారు, చిన్నప్పుడు నువ్వు కలిసి పెరిగా చూసావా, నీ స్నేహితులు వాళ్ళల్లో ఒక అతను చనిపోయారని చెప్పి కూడా నాకు మొన్న రీసెంట్గా మాకు తెలిసింది. అలా నా ఊరు బాగోగుల గురించి కూడా నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను. ఇప్పుడు సేమ్ నెహెమ్యా కూడా తన ఊరు బాగోగుల గురించి ప్రతి క్షణం ఆలోచిస్తున్న వ్యక్తి అని చెప్పొచ్చు. అయితే తన ఊరు గురించి ఆలోచిస్తున్న సందర్భంలో తను రాజుగారి దగ్గర గిన్నె అందిస్తున్న సందర్భంలో అయితే యోధా ప్రాంతం నుంచి తన సహోదరులు, ఎవరు సహోదరులండి మాట్లాడాలి, నెహెమ్యా యొక్క సహోదరులు తన దగ్గరికి వచ్చి నెహెమ్యా, మన ఊరు ప్రాంతము చాలా విచ్చలవిడిగా అయిపోయింది, మన ఊరిలో ఉన్న ప్రజల్ని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకో విషయం చెప్పేది ఏంటంటే మన ఊరికి ఉన్న చుట్టూ ప్రాకారాలు కూలిపోయినాయి, శత్రువులు వచ్చి వాటిని కూల్చేశారు. ప్రాకారాలు అంటే మీకు అర్థం కావాలి, ఇప్పుడు ఇంటికి ఒక ప్రాకారాలు ఉంటాయి. ఇప్పుడు ఆ విధంగా చెప్పాలంటే దాన్ని మనం ఏమంటామంటే కంచె. అమ్మా మీరు పారి అని చెప్తున్నారా? అంటే ఉండవాళ్ళు కొంచెం అంటే డబ్బు స్థితి కలిగిన వాళ్ళు కొంచెం పారి కట్టుకుంటారు, అది లేనివాళ్ళు దాన్ని ఏమంటారు మీరు? కంచెనా? దళ్ళు. మనకు దళ్ళు అంటాం, అటు సైడ్ ఎలా అంటారంటే తూర్పుగోదావరిలో తడికిలు అంటారు. వాళ్ళు తడికిలతో అంటే ఎదురు వాసాలు ఉంటాయి కదండి, వాటితో చుట్టూరు తడికిలు అల్లుకుంటారు అనమాట. దాన్ని తడికిలు అంటారు. నాకు అది అలవాటు అయిపోయింది. మనమేమో ఏమంటారు, దళ్ళు కట్టుకుంటాం కదా చుట్టూరు, ఇంటి చుట్టూరు దళ్ళు ఎందుకు కట్టుకుంటారు అమ్మా? దేనికండి? అంటే వేరే వాళ్ళు ఒకవేళ గబుక్కుని లోపలికి రాకుండా, తర్వాత జంతువులు కానీ గేదెలు గట్ట ఏమీ లోపలికి రాకుండా మనం ఇంటి సేఫ్టీ కోసం, అంటే ఇంటి కొంచెం భద్రతగా ఉండాలని చెప్పి చుట్టూరు మనం ప్రాకారాలు కట్టుకుంటాం, అవునా? అయితే ఇదివరకు రోజుల్లో, అసలు మనం పుట్టని రోజుల్లో, మనమే అసలు లేని రోజుల్లో, ఇదివరకు రోజుల్లో ప్రాంత ప్రజలు ఎలా ఉండేవారంటే ప్రతి ఊర్లో ఆ ప్రాంతానికి చుట్టూరు ప్రాకారాలు ఉండేవి. దేవునికి స్తోత్రం. ప్రాకారాలు ఉండే అనమాట. ఇప్పుడు కూడా మన దేశానికి ఇండియా బోర్డర్ ఎలా, ఇప్పుడు పాకిస్తాన్కి మనకి ఎలా బోర్డర్ ఉంటుందో, మన ఇండియా చుట్టూరు ఎలా బోర్డర్ ఉంటుందో, సేమ్ ఇదివరకు రోజుల్లో ఊర్లు ఉన్నాయంటే ఆ ఊరు చుట్టూరు పెద్ద ప్రాకారాలు ఉండే అనమాట. ఇదివరకు రోజుల్లో నెహెమ్యా ఉన్న ప్రాంతంలో, ఇదివరకు రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలు ఎలా ఉండేయంటే ఆ ప్రాంతం చుట్టూరు ప్రాకారాలు ఉండే. ఎలా ఉండేయనంటే చరిత్ర చెప్తుంది, దాని గురించి నేను చదివాను. చరిత్ర చెప్తుంది ఆ ఊరికి ప్రాకారాలు అంటే పెద్ద పెద్ద గోడలు అంటే అవి చాలా ఎత్తులో ఉండే. ఏ శత్రువులు ఆ ఊర్లోకి రావడానికి కూడా అసలు అవకాశం ఉండే కాదు. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద గోడ ఉండేదంట, 2 రథాలు వెళ్ళేంత వెడల్పు ఉండేదంట గోడ. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు ప్రజలకి అంత కవచాన్ని, అంత చుట్టూరు అంత వెసులుబాటుతనంగా చేసుకుంటూ వాళ్ళకి చుట్టూరు అంత ప్రాకారాలు ఉండేయన్నమాట. అలాంటి ప్రాకారాలు శత్రువులు వచ్చి ఇజ్రాయేలు ప్రజలు నివసిస్తున్న, యూదులు నివసిస్తున్న ఆ ప్రాంతాన్ని ఏం చేశారు? కూల్చివేసేశారు. కూల్చివేస్తే ఈ విషయం వచ్చి నెహెమ్యాకి దగ్గర ఏదో మాట వరుసగానో మరి తెలియదు కానీ ఆ ప్రాంతం చూడడానికి వచ్చారనమాట. ఎవరో నెహెమ్యా యొక్క సహోదరులు వచ్చి ఆ ప్రాంతాన్ని వచ్చి చూసి నెహెమ్యా, మన ఊరు ప్రాంత ప్రజల్ని కొంతమంది చెరబట్టుకుని తీసుకువెళ్ళిపోయారయ్యా, తర్వాత మన చుట్టూరు ఉన్న మన ఊరికి మంచి కంచిగా ఉన్న ఆ ప్రాకారాలన్నీ పడిపోయినాయ్యా అని చెప్తున్నప్పుడు నెహెమ్యా చాలా ఏడ్చుకున్నాడంట. ఆ ఊరు పడిపోయిందని చెప్పి, ఆ ఊరు ప్రాకారాలు పడిపోయి ఆ ఊర్లో ఉన్న కొంతమందిని చెరపట్టుకోపోని శత్రువులు తీసుకెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు అంట నెహెమ్యా ఎలా ఏడ్చాడో తెలుసండి. నెహెమ్యా ఎంత బాధపడిపోయాడో తెలుసా? ఊర్లో శత్రువులు వచ్చేసారని, ఊరు నాశనం అయిపోతుంది అన్న సంగతి నెహెమ్యాకి తెలియగానే వెంటనే గుండెలు పగిలేలాగా రొంబు చింపుకుని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే, తండ్రి, మా యూదులు, నా ప్రాంత ప్రజలు ఏమన్నా తప్పు చేస్తుంటే దయచేసి క్షమించండి, నా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి అతను అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. ఒక విధంగా చెప్పాలంటే రాజు దగ్గర గిన్నె అందిస్తున్నాడు. ఇతను గిన్నె అందిస్తున్న సందర్భంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి, రాజా నేను మరి మా ఊరు వెళ్ళాలయ్యా, నన్ను పంపించండి అంటే ఆషామాషిగా రాజు పంపించడు. కొంతమంది దగ్గర పనుల దగ్గర కొన్నిసార్లు భలే మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఎలా మాట్లాడుతాండి, ఇప్పుడు యజమానుడు ఉండాలంటే యజమాని దగ్గర కొన్నిసార్లు మనం అణిగి ఉండాలి.
ఇప్పుడు యజమాని దగ్గరికి వచ్చి అయ్యా ఇదిగో మరి నేను ఇన్ని రోజులు బట్టి వ్యవసాయం చేస్తాను కదా, ఇన్ని రోజులు బట్టి నేను పని చేశాను కదా, కూలి ఇవ్వు నాకు అని చెప్పి అంత డైరెక్టర్గా ప్లస్ తర్వాత అంత గట్టిగా అడగలేము. అయ్యా ఇదిగో నేను మరి ఇన్ని రోజులు బట్టి నేను కూలి పని చేశాను కదా, నాకు కొంచెం కొంత అనేది కూలి నాకు ఇవ్వండి అని చెప్పి చాలా జాలిగా అడుగుతున్నప్పుడు వాళ్ళు మనల్ని చూసినప్పుడు ఎత్తారు, యాయా పని చేసి చాలా రోజులు కూలి ఇవ్వు అన్నాం అనుకో, వాళ్ళని ఎక్స్ప్రెషన్ చూసి యారా ఎలా ఉంది, ఒళ్ళు ఎలా ఉంది, ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఏంటి పని చేసేవాడు ఎంత ఉండాలి, యజమాని దగ్గర ఎలా మాట్లాడాలి నువ్వు అని చెప్పి డైరెక్టర్గా యజమాని మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడు, రాజుగారి దగ్గర ఒక నెహెమ్యా మాట్లాడే పద్ధతి ఎలా ఉందో తెలుసండి, చాలా వినయంగా. ఒకటి అనుకున్నాడు, నేను ముందుగా రాజుగారితో మాట్లాడాలంటే జీవము కలిగిన నా దేవుడితో మాట్లాడిన తర్వాతే రాజుతో మాట్లాడతానని చెప్పి ఆ మాటకి ఫిక్స్ అయ్యాడు తను. అలా అయిపోయిన తర్వాత ఆ విషయం తెలిసిన తర్వాత నెహెమ్యా మీ అందరికీ తెలుసు 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎవరితో మాట్లాడడానికి అమ్మా? అధికారితో మాట్లాడడానికి 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీళ్లు కారుస్తూ, ప్రభా నిశ్చితమైతే రాజుగారి మనసును కరిగించండి, నేను నా ప్రాంతానికి తక్షణమే వెళ్ళాలి, వాళ్ళు ఎలా పాడైపోయారో ఎలా ఉన్నారో నాకు తెలియట్లేదు కానీ నా హృదయంలో ఒక బాధ వేస్తుంది, నా ఊరు నాశనం అయిపోతుంటే నా మనసులో ఒక కదలిక లేపుతుంది ప్రభా అని చెప్పి ఆ విధంగా మాట్లాడుకుంటున్న సందర్భంలో చూడండి, అసలు ఊరు గురించి ఆలోచించే వ్యక్తులు ఈ రోజుల్లో ఉన్నారు అని అంటే చాలా కొదువు అని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాలు నాశనం అయిపోతున్నాయి, కొన్ని ప్రాంతాలు ఇలా అయిపోతున్నాయి అంటే నాకెందుకే, నేను చక్కగా మంచి స్థితిలో ఉన్నానుగా, నేను మంచి పొజిషన్లో ఉన్నానుగా. నాకు చాలాసార్లు మా తమ్ముడు ఇక్కడే ఉన్నారు, మా తమ్ముళ్ళు వచ్చారు, చాలాసార్లు చెప్తారు యవనస్తులు చచ్చిపోతున్నారు అని చెప్పి ఆత్కూరులో చాలాసార్లు నాకు చెప్పినప్పుడు నిజంగా నేనైతే చాలా ఏడ్చుకునేదాన్ని. ఎందుకు ప్రభా యవనస్తులు ఎందుకు చనిపోతున్నారు? పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపంలో బానిసలుగా అయిపోయి, పాపానికి వెసులుబాటుతనంగా అయిపోయి, కనీసం ఆ ప్రాంతంలో ప్రార్థించేవారు లేక నా ఊరు పాడైపోతుందే, నా ఊరిలో ఉన్న యవనస్తులు పాడైపోతున్నారే అనే ప్రార్థించేవారు లేక ప్రతి ఒక్క యవనస్తుడు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఉన్న చాలామంది యవనస్తులు మొదటి టార్గెట్ ఎవరి మీద ఉండదో తెలుసా? సాతానుగాడికి యవనస్తుల మీదే ఉండదు. ఎందుకంటే యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకు తెలుసా? దుష్టుని మీరు జయించి ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో 1 యోహాను రాసిన పత్రికలు అక్కడ రాయబడి ఉంటుంది. దుష్టుని జయించి ఉన్నారు. యవనస్తులు పట్టుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు నా చేతుల్లోకి వచ్చేస్తే ఈ లోకాన్ని నేను ఎలా అయినా నాశనం చేయొచ్చు అని చెప్పి సాతాను యొక్క ఆలోచన. నెహెమ్యా కూడా ఒక్క యవనస్తుడే, ఒక్కడే. ఊరి పట్ల తనకు వస్తున్న ఆలోచన, ఊరి పట్ల తనకు వస్తున్న కన్నీరు మామూలు విషయం కాదు. రాజుగారితో మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. రాజుగారికి గిన్నె అందించేసి వచ్చేయడమే తప్ప కానీ రాజుగారితో ఇంకో ప్రశ్న ఇంకో మాట మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. అయితే ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో రాజుగారితో మాట్లాడాలంటే నిజంగా నా దేవుడైన యెహోవాతో నేను మాట్లాడాలని చెప్పి 3 రోజులు ఉపవాసం ఉండి మాట్లాడిన తర్వాత వెళ్ళాడు అయ్యగారు. రాజుగారి దగ్గరికి గిన్నె అందించడానికి వెళ్ళాడు, అందిస్తున్నాడు. చాలా విచారంగా పెట్టుకున్నాడు. 3 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా, అసలు ఏమి పచ్చి మనుషులు కూడా ఉపవాసం అంటే మనోళ్ళు చాలా బాగుంటారు. 2 ఇడ్లీలు తినేసి ఒక గ్లాసుడు పాలు తాగి లేకపోతే ఏదో విధంగా చక్కగా మంచిగా తినేసి మనం, ఎందుకంటే ఒక పూట ఉపవాసం అది. ఏ ఉపవాసం పూర్తిగా మనం ఉండలేరు చాలామంది. అదే అండి ఏమో ఉపవాసం ఉన్నా అంటే ఎక్కడండి షుగర్లో చెప్పండి, లేవా మీకు షుగర్లో బీపీలు లేవా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఏజెన్సీలు ఒక్కళ్ళు కూడా షుగర్లో బీపీలు ఉండవు. దేవుని స్తోత్రం. ఒక్కళ్ళు కూడా కళ్ళజోడు ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళు తినే ఫుడ్ కూడా చాలా శ్రేష్టమైన తింటారు. మనకులాగా సాయంత్రం 4 గంటలకి స్నాక్స్ ఏమి ఉండవు వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఒకటే ఫుడ్ ఉంటుంది అనమాట, ఇంకేదైనా సరే. అయినప్పటికీ ఇక్కడ చూడండి, నెహెమ్యా గిన్నె అందించడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత రాజుగారి గిన్నె అందించేశాడు. మొఖం చాలా విచారంగా పెట్టాడు. అప్పుడు రాజుగారు అడుగుతున్నారు, నెహెమ్యా ఏంటి నువ్వు అలా చాలా విచారంగా ఉన్నావేంటి అని మాట్లాడుతుంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇక్కడ కాదు, మీకు అర్థమైన కోణంలోకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ అంటాడు, రాజు అడుగుతాడు, నెహెమ్యా ఏంటి విచారంగా ఉన్నావంటే అప్పుడు నేరుగా ఒకే మాట మాట్లాడతాడు, నా ప్రాంతము నా ప్రాంత ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు, నా ఊరు చుట్టూరు ఉన్న ప్రాకారాలు పడిపోతే నాకు బాధ ఉండదా రాజా అని అడుగుతుంటే రాజుగారికి కూడా ఆ మనసు చాలా మనసు నచ్చి ఏమైంది నెహెమ్యా అని అడుగుతాడు మళ్ళీ. రాజా, నా ఊరి ప్రజల్ని కొంతమంది చెరపట్టుకుని వెళ్ళిపోయారు, అక్కడ నా ఊరు చుట్టూరు ఉన్న ప్రాకారాలు కూల్చేశారు రాజా, నా ఊరికి ప్రాకారాలు లేవు, అలా ఉంటే నా ఊరంతా నాశనం అయిపోద్ది రాజా అని చెప్పి బాధపడుతూ అంటాడు, మీకు ఇష్టమైతే ప్రభు మీరు సెలవిస్తే నా ఊరు ప్రాంతానికి వెళ్ళి ప్రాకారాలు కట్టుకుంటాను రాజా అని అడుగుతాడు. అలా అడగంగానే
అసలు ఆ మాట అడగడం సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే రాజుగారు పంపిస్తే వెళ్ళాలి, మనం అడగడానికి మళ్ళీ అక్కడ ఏమి ఉండదు. ఇప్పుడు పెద్ద మంత్రి గారి దగ్గర, ఇప్పుడు జగన్ గారి దగ్గర పిఏలు ఉంటారు, చాలామంది చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు జగన్ గారు పంపిస్తేనే వెళ్ళాలి, లేకపోతే మా ఆవిడ రమ్మంటుంది, అయ్యా పిల్లల్ని చూసి చాలా రోజులైంది పంపిస్తారా జగన్ గారు అంటే అక్కడ పని అవుతుంది. అక్కడ వాళ్ళు పంపిస్తేనే వెళ్ళాలి, అప్పుడైతేనే కుదిరిద్ది అనమాట. ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో నెహెమ్యాతో దేవుడు చాలా స్పష్టంగా, చాలా తెలివిగా, చాలా జ్ఞానంగా మాట్లాడే జ్ఞానాన్ని ఇచ్చాడు. నెహెమ్యా చాలా బాగా మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత జరిగిన విషయం రాజుగారు అంటారు, నెహెమ్యా నువ్వు వెళ్ళటమే కాదు కానీ ఆ ప్రాకారాలు కట్టడానికి ఎంత సామాగ్రి అవసరమో అది నీ వెనకాల నేను పంపిస్తాను, తీసుకెళ్ళి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎంత జాలితో ఉపవాస ప్రార్థనలో దేనత్వం కలిగి తన్ను తాను తగ్గించుకున్న వాళ్ళని ప్రభు తప్పకుండా హెచ్చిస్తాడు. క్రైస్తవులు, నేటి క్రైస్తవులుగా సమాజంలో ఉంటున్న మనం స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుని యొక్క పాదాల దగ్గర, నువ్వు మంత్రుల దగ్గర, వాళ్ళ దగ్గర నువ్వు శిరస్స వహించి వాళ్ళ దగ్గర నువ్వు తగ్గించుకోవడం పక్కన పెడితే, అసలు దేవాతి దేవుడైన దేవుడు, సృష్టికర్తని ఎరిగిన దేవాతి దేవుడి దగ్గర నువ్వు సాష్టాంగం పడి నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను ఒక స్థాయిలోకి నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. నెహెమ్యా ఎక్కడండి? నెహెమ్యా బతికేంటి? అసలు నెహెమ్యా స్థితి ఏంటి? ఒక గిన్నె అందించేవాడిని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెడతాడో చూడండి. మొత్తం ఆ చుట్టూరు ప్రాకారాలు కట్టడానికి ఎంత డబ్బు ఇచ్చాడో తెలుసా? ఎంత సామాగ్రి ఇచ్చాడో తెలుసా? ఆ సామాగ్రిని పట్టుకొని నెహెమ్యా నిజంగా 3 రోజులు తను ఎక్కెక్కి ఏడుచు, ఆ ఊరు ప్రాంతం ప్రజల కోసం ఎక్కెక్కి ఏడుస్తున్న ప్రార్థన, ఆ కన్నీళ్ళ ప్రార్థన రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడు. మంచి మనసుతో చేశాడు ప్రార్థన. మంచి మనసుతో చేసిన ప్రార్థన డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళింది. రాజుతో మాట్లాడడానికి ప్రభు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. అలా వచ్చిన తర్వాత వెంటనే రథాలు కట్టారు, మొత్తం దానికి సంబంధించిన సామాగ్రి అంతా పట్టుకున్నారు. ఆ సామాగ్రి తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళంగానే, ఆ ప్రాంత ప్రజలకు వెళ్ళంగానే అక్కడున్న ప్రజలు, ఊర్లో వాళ్ళందరినీ గ్యాదర్ చేశాడు. నెహెమ్యాని చూశారు. నెహెమ్యా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటే, ఇక్కడ ఉంటావేంటి, నా ఊరు బాగోగుల కోసం, నా ఊరు ప్రాకారాలు కూలిపోయినాయి, నా ఊరు ప్రాంత ప్రజల కోసం నేను రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాను. రావటమే కాదు, నేను వస్తున్నానని చెప్పంగానే రాజుగారు ప్రాకారాలకి ఎంత ఖర్చు అయిద్దో అంత ఖర్చుని నాకు ఇచ్చి పంపించాడు. కట్టడం అంటే కట్టడానికి రావడం కన్నా అది కట్టడానికి ఎంత సామాగ్రి అవసరం, అది కట్టడానికి డబ్బు ఎంత అవసరం, అది ప్రాముఖ్యం కదా. కానీ ఎప్పుడైతే నెహెమ్యా దేవుని పాదాల దగ్గర తను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో, వెంటనే దేవుడు దానికి సంబంధించిన ప్రాకారాలు కట్టడానికి సంబంధించిన ఆ వస్తువులు, ఆ కర్ర, చెక్క మొత్తం అన్నిటిని సమకూర్చేసి నెహెమ్యా వెంట దేవుడు పంపించాడు. ఆ యోధా ప్రాంతానికి, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళంగానే నెహెమ్యాని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, నెహెమ్యా అంటే ఎక్కడ ఉన్నాడు, రాజు దగ్గర గిన్నె అందించేవాడు కదా, మన ప్రాంతాన్ని మర్చిపోయాడేమో అని అనుకుంటున్నారు. అని అనుకుంటున్న సందర్భంలో నెహెమ్యా వచ్చి ఊరు ప్రజలందరినీ గ్యాదర్ చేశాడు. అందరిని ఒక చోటకి పిలిచి, మీ అందరికీ చెప్తున్న మాట, నేను రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడ కొన్ని వస్తువులు తీసుకొని ఈ ప్రాకారాలు కట్టడాలని చెప్పి నేను నా నడువును బిగించుకొని వచ్చాను ఇక్కడికి. మీరు నాకు సహకరించండి, మీరే మన ఊరు ప్రాకారాలు కట్టడానికి కూలీలుగా మారాలని చెప్పాడు. ఎవరినండి? ఆ ఊరు ప్రాంత ప్రజల్ని ఈ ప్రాకారాలు కట్టాలంటే తన వల్ల కాదు, తను ఒక్కడే ఎంత నడిపించినా కట్టడానికి కూలీలు ఉండాలి, తప్పనిసరిగా దానికి సహకరించాలి. ఇప్పుడు కూడా మేము క్రీస్తురాజపురం అని అక్కడ ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఇంచుమించు 9 ఇళ్ళు ఉంటాయి. ఆ ప్రాంతంలో చర్చి కట్టడానికి దేవుని మేము ఎంతో ప్రార్థన చేసినప్పుడు మొత్తం మా సంఘం అంతా వాళ్ళే కూలీలుగా మారిపోయి, అసలు ఎక్కడ మేస్త్రులు తప్ప, ఒక 2 మేస్త్రులు తప్ప మిగతా మా సంఘమే మొత్తం అంతా వాళ్ళకి భోజనంతో సహా అంతా చూసుకొని దేవుని యొక్క మందిర పని ఇప్పుడు జరుగుతూ ఉంది. మొత్తం సంఘమే బాధ్యత తీసుకొని, నేను లేకపోయినా సరే అక్కడ పనులు జరిగిపోతూ ఉంటాయి. మొత్తం నేను అక్కడ ఏం చూసుకోకర్లా, నేను వెళ్ళి మొత్తం చూస్తాను అంతే, ప్రార్థన చేసి వస్తాను అంతే. నేనున్నా లేకపోయినా మొత్తం ఒక ప్లానింగ్ ఇలా చేయాలంటూ మొత్తం వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని, అసలు ఒక మాట 4-5 సార్లు చెప్పాలి వాళ్ళకి, అయినప్పటికీ ఒక బాధ్యత తీసుకొని మందిరాన్ని కట్టడానికి వాళ్ళు పూనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యా ఒక్కడే పూనుకున్నాడు, వచ్చాడు. అయితే ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరో ఒకరు చెడగొట్టే వాళ్ళు ఉంటారు కంపల్సరీగా, అవునా? ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు కూడా మంచి కన్నా చెడు తొందరగా ఇంజక్షన్లా ఎక్కేద్ది, అవునండి? ఎక్కుతుందా మీకు కూడా? మరి తల ఊపుతున్నారండి. ఇంజక్షన్ చాలా త్వరగా. కొంతమంది పెద్దలు మనం చూస్తూ ఉంటాం, చీటికి మాటికి అన్నింటికి ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. ట్యాబ్లెట్ల వల్ల పని అవ్వట్లేదు కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి
మా ఊర్లో ఆత్కూరులో యేసుపాదం గారు అని ఉంటారు. మా ఊళ్ళు మాట్లాడితే ఆడికి వెళ్ళి ఒక ఇంజక్షన్ చేయించుకుంటారు. అయ్యారు యేసుపాదం గారు ఒక ఇంజక్షన్ చేయండి అంటే, ఇంజక్షన్ ఎందుకంటే ట్యాబ్లెట్ల కన్నా త్వరగా ఇంజక్షన్ త్వరగా ఎక్కేద్ది అనమాట. అది త్వరగా నొప్పులు తగ్గించేద్ది కాబట్టి. అయితే ఇలాగ చూడండి, యోధా ప్రజలు పాపం వాళ్ళందరూ నెహెమ్యా మాట విని, నెహెమ్యా నీ వెనకాల నేను నిలబడతాం, నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి మేమే సహాయం చేస్తామని చెప్పి అందరూ వస్తే అక్కడ దుష్టుడు ఒకళ్ళు లేచాడు. ఎవరు అంటే అతను సన్బల్టు టోబీ అనే ఒక వ్యక్తి లేచి, ప్రాకారాలు కడతావా? నెహెమ్యా తన గొప్పలు చెప్పుకోవడానికి, నెహెమ్యా రాజుగారి దగ్గర బాగా మంచి పలుకుబడిని సంపాదించుకోవడానికి మిమ్మల్ని అందరూ మోసం చేయడానికి వచ్చాడని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరికీ లేనిపోయిన మాటలు చెప్తున్నాడు. ఆ మాటలు చెప్తుంటే నెహెమ్యా పట్టించకుండా ప్రార్థన చేసుకొని ఆ ప్రాకారాలు కట్టడానికి ఎంతగానో నడుం కట్టుకొని పూనుకుంటే మళ్ళీ వచ్చాడు సన్బల్టు టోబీ అంటాడు, వాళ్ళందరూ ప్రాకారాలు కడుతుంటే ఒక్క నక్కొచ్చి దూకిందంటే ఈ గోడలో పడిపోతాయి అని చెప్పి ఎంత ఎగతాళి చేస్తున్నా ఆ ఎగతాళి మాటలు పట్టించుకోవాలి. వాళ్ళు హేళన చేస్తున్న ఆ మాటలు పట్టించుకోలేదు. కానీ నెహెమ్యా ఒక్కటే అనుకున్నాడు, నా ఊరు బాగోగుల కోసం నేను నా తండ్రి దగ్గరికి వచ్చాను. ఒక మాట చెప్పాలంటే, యెహోవా దగ్గర, దేవుని దగ్గర, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఒక లెటర్ పెట్టి వచ్చేసాడు అంతే. లెటర్ దేవుడి పాదాల దగ్గర పెట్టేసి వచ్చేసాడు. ప్రభువే సహాయం చేస్తాడు. ఇర్మియా పత్రికలో ఒక మాట ఉంటుంది, ఇర్మియా 33:3. మీరు చూడక్కర్లే, ఇటు చూడండి. ఆ మాట చెప్పగానే చెప్పాలిగా మీరు. ఇర్మియా 33:3లో ఒక మాట ఉంటుంది, యెహోవాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆ మాట చెప్తాడు అక్కడ, నాకు మొర్ర పెట్టండి వెంటనే ఉత్తరం ఇస్తాను. నువ్వు పెట్టే మొర్ర ఎలా ఉండాలో తెలుసా? చాలా స్పష్టంగా, చాలా మంచి మనసుతో పెట్టాలి. ఏదో చేసాంలే, ఏదో ప్రార్థించాంలే అన్నట్టుగా చేయడం కాదు. నువ్వు మంచి మనసుతో ప్రార్థన చేసినట్లయితే ఊరు బాగో కోసం ఏంటి, తర్వాత నీ కుటుంబ సమస్యల గురించి ఏంటి, నీ కుటుంబ పరిస్థితుల గురించి ఏంటి, నువ్వు మంచి మనసుతో వదులుకోవాల్సినవి వదిలేసి, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టేసి మంచి మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబిస్తాడు. నెహెమ్యాకి లాగా. దేవునికి స్తోత్రం. నెహెమ్యాకి లాగా వెంటనే నెహెమ్యాకి పనులన్నీ జరిగిపోతానండి. ఇలా జరిగిపోతున్న సందర్భంలో నెహెమ్యా ప్రాకారాలు కట్టాడు. అనుకున్న స్థితిలోనే ప్రాకారాలు కట్టడం అంటే మాటలు కాదు, ఎంత పెద్ద ఊరు, ఎంత పెద్ద జనాంగం అది. ఆ ప్రాకారాలు ఇంచుమించు ఎన్ని రోజుల్లో కట్టాడు తెలుసా? 52 రోజుల్లో ఆ చుట్టూ ప్రాకారాలు దేవుడు కట్టడానికి కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు నెహెమ్యా గురించి మీరు విన్నారు. ప్రాకారాలు ఏంటో తెలుసండి? దేవుడు ఇస్తున్న, ఆ యూదులకి దేవుడు ఇస్తున్న రక్షణ కవచము. దేవునికి స్తోత్రం. ఆ ప్రాకారాలు ఏంటి? దేవుడు ఇచ్చిన రక్షణ కవచం. వాళ్ళు ఎందుకు ఆ రక్షణ కవచాన్ని పోగొట్టేసుకున్నారు? ఆ రక్షణ యొక్క ప్రాకారాలు ఎందుకు కూలిపోయినాయి అంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు, యూదులు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని యొక్క నామస్మరణ చేయకుండా, యెహోవా నామస్మరణ చేయకుండా, దేవుని యొక్క నామస్మరణ చేయకుండా విగ్రహారాధన వైపు తిరిగిన కారణం వల్ల, భయంకరమైన పాపం, వ్యభిచారం ఎక్కువైపోవడం వల్ల అక్కడ దేవుడు ఏం చేశాడంటే కొంతకాలం వాళ్ళ శత్రువులకి అప్పచెప్పేశాడు. దేవుడు కొన్నిసార్లు మనకు కూడా అంతే. మామూలుగా చెప్తే మాట అనరు కొంతమంది. అయ్యా యేసయ్యని నమ్ముకోయా, యేసయ్యని నమ్ముకుంటే నమ్మరు. యేసు ప్రభులోకి రావాలంటే ఆస్తి అయినా పోవాలి, ఆరోగ్యమైనా పోవాలి, అప్పుడు కానీ రారీళ్ళు కొంతమంది. అంతేనండి. అసలు మామూలుగా అయితే మాట వినరు అనమాట కొంతమంది చెప్తే. కానీ ప్రభువుని తెలుసుకోవాలంటే ఇంకొకటి, ఒక విధంగా చెప్పాలంటే, ఒకటి ఆస్తి అయినా పోవాలి, నెంబర్ 1, నెంబర్ 2 అయితే మనకి ఆరోగ్యం అన్నా పోవాలి, నెంబర్ 3 ఏంటో తెలుసా? దేవుడే నేరుగా పౌలుతో మాట్లాడినట్టుగా వాళ్ళతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఈ 3 పనులు అవుతేనే కానీ చాలామంది ప్రభువుని విశ్వసించడం, నిజమైన దేవుడిని, సృష్టికర్తని విశ్వసించడం. ఇశ్రాయేలు ప్రజలకి ఇలా జరిగితే ఆ బాధ్యత నెహెమ్యా తన భుజాల మీద వేసుకొని, ఈరోజు కుటుంబంలో నువ్వు పెరుగుతున్న ప్రాంతంలో ఎంత బాధ్యత నీ భుజాల మీద వేసుకొని నడుస్తున్నావు? సంఘంలో ఎంత బాధ్యత తీసుకుంటున్నావు? కాపర్లు గొర్రెల్ని కనవు, అర్థమైందండి? విశ్వాసులే గొర్రెల్ని కనాలి. నువ్వు ఎంతమందిని రక్షించి, దేవుడు ఒక్కటే అడుగుతాడు పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత, అమ్మ పలానా సువార్తమ్మ కానీ పలానా మార్తమ్మ గారు అంటే, మార్తమ్మ నువ్వు చనిపోయి ఇక్కడికి వచ్చావు కదా, భూలోకంలో ఎంత ఆస్తి సంపాదించో, ఎన్ని మేళ కట్టావు, మేడ మీద మేడ కట్టావా, ఎంత బంగారం సంపాదించో అని చెప్పి దేవుడు నేరుగా అడగడు. కానీ మార్తమ్మ నా కోసం ఎంత బాగా బతికేవు, నా కోసం ఎంతమందిని సంపాదించావు అని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. ఇదే దేవుడికి ప్రాముఖ్యం. నువ్వెంత పరిశుద్ధంగా బ్రతికావో, ఆ పరిశుద్ధతోని ఎంతమందిని రక్షించుకున్నావు అనేది పరలోక రాజ్యంలో దేవుడు రాగానే నేను అడిగే ప్రశ్న అదే. నువ్వెంత సంపాదించావా, నువ్వు ఇంజనీరింగ్ చదివావా, డాక్టర్ అయ్యావా, ఏవో అడగడు దేవుడు.
దేవుడు కంపల్సరీగా ఇవి అడుగుతాడు. నెహెమ్యా ఒక్కడే నడుం కట్టుకొని పూనుకున్నాడండి దేవుడి పని కోసం. ఇశ్రాయేలు తన చేతులతో వాళ్ళు పోగొట్టుకున్న ఆ ప్రాకారాల్ని దేవుడు నేరుగానే అక్కడ నిలబడిపోయి, దేవుడు నెహెమ్యాలో నిలబడి నెహెమ్యాని ప్రోత్సహించి, నిజంగా మంచి పని చేసేటప్పుడు ఎంతమంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ నేను ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని పనులు చేద్దామని చెప్పి నిలబడుతుంటే నా పనులు చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. నేను ఒకటే అనుకుంటాను, వాటిని నేనేం చేయను, మౌనంగా ఉంటాను. ఆ మౌనమే ప్రభు సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ పక్కన వాళ్ళు నీతో గొడవడేస్తున్నాను రా, నువ్వెంత నేనంత. మనోళ్ళు భలే కృష్ణా జిల్లా వాళ్ళు అసలు భలే మాట్లాడుతూ ఉంటారు. కొంచెం అంటే తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు గౌరవం ఎక్కువ గౌరవంగా మాట్లాడతారు. మాటకు ముందు వాళ్ళు ఎలా పిలుస్తారంటే మమ్మీ గారండి, డాడీ గారండి అని మాట్లాడతారు ఎక్కువ. మా సంఘంలో ఇలాగే కొవ్వూరులో ఒకసారి నేను ఇలాగే ఒక ఆంటీని ఆంటీ అంకుల్ అని అన్న. అంకుల్ ఏంటి, అంకుల్ గారు అని పిలవాలి అంటే అటు సైడ్ ఎక్కువ గారులు పెట్టాలి, పక్కన వెనకాల గారులు పెట్టాలన్నమాట. ఎంత పద్ధతిగా మాట్లాడినా సరే ఎక్కువ అటు అంటే కొంచెం మంచిదే, కొన్ని ఏరియాలను బట్టి కొంతగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, ఆ నెహెమ్యా చాలా చాలా పద్ధతిగా అక్కడున్న ప్రాంత ప్రజలతో మాట్లాడుతూ ఎట్టకేలకి ఆ చుట్టూరు ఉన్న ప్రాకారాలు కట్టేసుకున్నాడు. దేవుడితో చాలా సంబంధం కలిగి ఆ బాధ్యత తను ఒక్కడే భుజాల మీద వేసుకొని నెహెమ్యా ఆ ఊర్లో పాడైపోతున్న వాళ్ళందరినీ మళ్ళీ దగ్గర తీసి వాళ్ళందరికీ దేవుడి గురించి చెప్పి మళ్ళీ ఆ దేవుని యొక్క మందిరంలో వీళ్ళందరూ ఆరాధన చేయడానికి నెహెమ్యా ఒక్కడే నడుం కట్టుకొని పూనుకున్నాడు. నీ ఇంట్లో నువ్వు కొంతమందిని రక్షించుకోవడానికి నువ్వే ఎందుకు నడుం కట్టుకోవట్లా? నీ ఇంట్లో వాళ్ళని రక్షించుకోవడానికి, నీ వీధిలో వాళ్ళని రక్షించుకోవడానికి, నీ ప్రాంత ప్రజల్ని రక్షించుకోవడానికి నీవే నడుం కట్టుకుంటే, ఒక విధంగా చెప్పాలంటే ఈ మాటలు చెప్తున్నాను. నేను ఏజెన్సీలో నేను ఉండక్కర్లా, కొన్నిసార్లు నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, మా వాళ్ళు గుర్తొచ్చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. కానీ అక్కడ నాటు సారాకి అలవాటైపోయి, నాటు సారా ఇంట్లోనే కాసుకుంటూ ఆ నాటు సారాకి అలవాటైపోయి బానిసలైపోయిన ప్రాంత ప్రజలు, వాళ్ళు ఏమీ తెలియని అమాయక ప్రాంత ప్రజలు, వాళ్ళు మార్చాలని చెప్పి ఈరోజు మా యవ్వన జీవితాల్ని అక్కడ అర్పించడం జరుగుతుంది తప్ప కానీ ఇది మా యొక్క శక్తి, మా యొక్క బలం అయితే కాదు. వ్యక్తిగతంగా నా అనుభవాన్ని పంచుకుంటాను. ఇంచుమించు నేను అసలు ఏజెన్సీ ప్రాంతంలో సేవా పరిచర్య ఎలా వెళ్ళింది, ఎలా జరిగింది అనేది మనం తెలుసుకున్నట్లయితే, మిక్కిలినేని గోపాలరావు గారు అని చెప్పి ఇక్కడ ఎక్కడంటే విజయవాడ ప్రాంతం దగ్గర, ఆ ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియోలో అతను వర్క్ చేస్తూ ఉండేవారు అనమాట. అయితే చేస్తున్న సందర్భంలో అతనికి అనుకోకమైన ఒక అనారోగ్య పరిస్థితి వల్ల అతనికి ఏం జరిగిందంటే చనిపోయే మరణ పడకల్లోకి వెళ్ళిపోయాడు. ఇక పాడి కూడా సిద్ధం చేసేశారు. అలా వెళ్ళిపోతున్న సందర్భంలో దేవుడి యొక్క మహాకృపను బట్టి ఒక వృద్ధురాలు వచ్చి ప్రభు గురించి ప్రకటించినప్పుడు, యేసు ప్రభు గారి గురించి ప్రకటించినప్పుడు ఆయన యేసును తెలుసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. తెలుసుకున్న తర్వాత ఒక్కటే ప్రశ్న ఆయన అన్నాడంట, నేను చాలామంది దేవుళ్ళకి నేను కొలిచాను, చాలామంది దేవుళ్ళు నేను పూజించాను, ఏ దేవుళ్ళు నన్ను మంచి స్థితిలో పెట్టలేదు. అప్పుడు యేసు ప్రభుతో ఒక మాట చెప్తున్నారంట ఆయన, ప్రభువా నీకు ఇష్టమైతే నాయన, నీ చిత్తమైతే నువ్వు నన్ను ఆరోగ్యంగా బ్రతికిస్తే నీ సేవ చేస్తానయ్యా అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగిందంట. గోపాలరావు గారు ఆయన మాట్లాడిన తర్వాత సరేలే అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతున్న సందర్భంలో దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడు అతను చనిపోకుండా చాలా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిలబెట్టేశాడు. ఇంకా సినిమాలకి సంబంధించిన ఆ ప్రోగ్రాలు మొత్తం ఆయన వదిలేసుకొని అన్నపూర్ణ స్టూడియోలో చేసేవారు. ఆయన అది మొత్తం వదిలేసుకొని తాతయ్య ఆయనకి గోపాలరావు గారికి ఒక భార్య, ఒక పిల్ల, ఒక అమ్మాయి ఉండేదన్నమాట. అయితే అలా వెళ్ళిపోతున్న సందర్భంలో భార్య దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు. తన భార్యతో మాట్లాడుతూ, ఇదిగో నన్ను దేవుడు బ్రతికించాడు, ఆ యేసు నన్ను బ్రతికించాడు, ఆ యేసు కోసం నేను నా జీవితాన్ని అర్పించేద్దాం అనుకుంటున్నాను, ఇక సేవ చేద్దామని చెప్పి అనుకుంటున్నానంటే అప్పుడు ఆవిడ మాట్లాడిన మాట అంట, ఏ దేవుణ్ణైనా సరే నేను కొలుస్తానే కానీ వాళ్ళకి సంబంధించిన దేవుణ్ణి నేను కొలవను. నీకు ఏ దేవుళ్ళు దొరకలేదా, ఆ దేవుడే దొరికాడా అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో అప్పుడు ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడంట, నేను ఒకటి చేసుకున్నాను, నీ సేవ చేస్తానని అనుకున్నాను, వస్తావా రావా అని అడిగితే ఆవిడ ఒక మాట చెప్పిందంట, నేను నిన్ను వదిలేసుకుంటాను, నేను వచ్చి అలాంటి పనులు నేను చేయలేను,
నువ్వు అసలు అంటే ఒక విధంగా చెప్పాలంటే కులం కానీ దేవుణ్ణి మతం కానీ మతాన్ని నువ్వు తీసుకున్నావు, అసలు నీ వెనకాల నేను రానని చెప్పి వదిలేస్తే మా తాతయ్య మళ్ళీ ఇంకొకసారి అడిగాడంట. ఆయన గోపాలరావు గారు ఇంకొకసారి ప్రశ్నించి అడిగాడంట. ఇంకొకసారి నేను అడుగుతున్నాను, చివరిగా అడుగుతున్నాను, నా వెనకాల వస్తే ప్రభు పని చేస్తావు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడి కోసం నిన్ను నా పిల్లను కూడా వదిలేసుకోవడానికి నేను సిద్ధపడిపోయానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అలా సిద్ధపడిపోయిన తర్వాత ఆవిడ రానని చెప్పింది. ఈ గోపాలరావు గారు తాతయ్య గారు ఈయన ఏం చేశారంటే, నువ్వు ఇంకా భార్యని పిల్లని విజయవాడ ప్రాంతంలోనే వదిలేసి కాకినాడ దగ్గర సామర్లకోట అక్కడ దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళారు. దేవునిచ్చే మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి అక్కడ సేవ చేయడానికి వెళ్ళిన తాతయ్యతో దేవుడు మాట్లాడడం, మహాశక్తిని ఆయన పంచుకోవడం. సామర్లకోటలో ఇప్పటికీ కాకినాడలో మిక్కిలినేని గోపాలరావు గారు ఎవరనంటే అక్కడ ప్రతి ఒక్కరు చెప్తారనమాట. అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి గొప్ప గొప్ప సభలు ఇంచుమించు 12 రోజులు పెద్ద పెద్ద సభలు జరిగించేవాళ్ళండి. చాలామంది అక్కడ శిఖామణి గారు, రేడియో శిఖామణి గారు, తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు, చాలా పెద్ద పెద్ద సేవకుల్ని తీసుకొచ్చి ఆ రోజుల్లో ఎప్పుడు అంటే 1972, 82 మధ్యలో ఆ జరుగుతున్న సందర్భంలో, ఆ రోజుల్లో గొప్ప గొప్ప సభలు పెట్టి ఇలా జరుగుతున్న సందర్భంలో ఆయన జీవితం ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో ఒకరోజు ప్రభు దర్శనంలో ప్రభు అతనితో మాట్లాడుతున్నారు. ఏంటి అని అంటే, ఏజెన్సీ ప్రాంత ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ఏజెన్సీలోకి వెళ్ళాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్న సందర్భంలో తాతయ్య అంటే ఏజెన్సీ నుంచి కొంతమంది విశ్వాసులు సామర్లకోట వచ్చేవారు అనమాట. వాళ్ళని పట్టుకొని తాతయ్య అక్కడ గోపాలరావు గారు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. ఆ రోజుల్లో ఆయన వెళ్ళిన ప్రాంతం అసలు సామాన్యమైన ప్రాంతం కాదు. ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా నేను వెళ్ళిన తర్వాత నాకు తెలిసి, ఒక విధంగా చెప్పాలంటే అలా ఒకవేళ ఆ ప్రాంతం అలాంటిదైతే మా మేనత్తలు కానీ మా అమ్మ నాన్న కానీ అసలు నన్ను అక్కడ పంపించేవాళ్ళే కాదేమో. దేవుని యొక్క ఉచితమైన కృప అక్కడికి వెళ్ళటం. అయితే మిక్కిలినేని గోపాలరావు గారు ఇలాగా ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఇంచుమించు ఆ సిటీకి అంటే రంపచోడవరం నుంచి లోపలికి ఇంచుమించు 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, లేదా ఇంకొక చోట నుంచి అడ్డదేగలని ఆ ప్రాంతం ఉండేవి ఇంచుమించు 70 కిలోమీటర్లు. వింటున్నారా నిద్రపోయేవాళ్ళు? దేవుని స్తోత్రం. వెనకాలంతా నిద్రపోతున్నారు. చెప్పారా స్తోత్రం అని? మొత్తం నిద్రపోతున్నారు వాళ్ళందరూ. దేవుని స్తోత్రం. ఈ మాటలో దయచేసి మిమ్మల్ని హృదయపూర్వకంగా నా 2 చేతులు జోడించి అడుగుతున్నాను, దయచేసి ఈ మాటలను పోగొట్టుకోవద్దు. ప్రభు మీరు వినండి, ఈ నమ్మండి, దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. ఇక్కడి నుంచి మీరు ఆశీర్వాదంతోనే వెళతారు. నేను చాలా ప్రయాసతోనే నిజంగా ఈ మాటలు చెప్తున్నా. నేను చాలా బలహీనంతో ఇక్కడికి వచ్చాను. నా అత్తోళ్ళు కూడా, మా మేనత్తలు కూడా నేను చెప్పలేదు. అసలు నా ఒంట్లో తెలియని బలహీనత స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ ప్రభు యొక్క మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడి వచ్చాను నేను. ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో గోపాలరావు గారు ఇంచుమించు 70 కిలోమీటర్లు ఒంటి మీద ఉన్న షర్టు తీసేసి ఒక తాటాకిని నెత్తి మీద పెట్టుకొని ఆ ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసం సువార్త చెప్పడానికి వెళ్ళేవాళ్ళండి. ఇలా వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన వెళ్ళారు. అక్కడ ప్రాంత ప్రజలు ఎలా ఉంటారు అంటే, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆయన వెళ్ళినప్పుడు ఎలా ఉండేదంటే అస్సలు కరెంటు లేని పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే అసలు వాళ్ళకి బట్టలు కూడా సరిగ్గా లేని పరిస్థితి. ఆడవాళ్ళు పై జాకెట్ లోపల లంగాతో ఉండేవారంట తాతయ్య గారు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు. దాంతోనే అలాగుండేవారు అనమాట అక్కడ ప్రాంత ప్రజలందరూ. అయితే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఆహారం తినడం, వాళ్ళకి వరి పంట కూడా తెలియదు. అసలు వాళ్ళకి వరి ఎలా పండించి ఎలా ఆహారం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు తినే ఫుడ్ తాతయ్య గారు వెళ్ళినప్పుడు, గోపాలరావు గారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు తింటున్న ఆహారం ఏంటంటే చింతపిక్కలను దంచి దాన్ని జావ చేసుకొని తాగేవారు అనమాట అక్కడ ప్రాంత ప్రజలు. అంత లోపల ఏరియా, చాలా భయంకరమైన ఏరియా, చీకటి శక్తులతో, దురాత్మ శక్తులతో అలుముకున్న ప్రాంతం ఆ ప్రాంతం. బాగా చీకటి సంచరిస్తున్న ప్రాంతాలు అక్కడ. ఇప్పుడు ఇది లైవ్ కాదు కాబట్టి, ఇది వీడియో కాబట్టి నేను మీతో చెప్పడానికి ఇష్టపడతాను. అక్కడ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఉంటారంటే, అక్కడ ప్రాంతంలో మనుషులు ఏ విధంగా ఉంటారంటే అమాంతంగా మనిషి యొక్క రక్తాన్ని తాగి. ఇప్పుడు ఇక్కడ మా మేనత్తలు వచ్చారని చెప్పాను కదండి, వాళ్ళకు కూడా తెలియదు అసలు. అది చాలాసార్లు నేను చెప్పలేదు. చెప్తే వాళ్ళు భయపడతారేమో, లేదా నా దగ్గరికి రారేమో అని చాలాసార్లు నేను చెప్పేదాన్ని కాదు. రీసెంట్గా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా జరిగిన పరిణామాలు. గోపాలరావు గారు అక్కడ పరిచర్య చేస్తున్న సందర్భంలో మనుషుల యొక్క రక్తాలు తాగే మనుషులు అక్కడ ఎలా తాగుతారంటే, రాత్రికాల సమయం 2-1 గంట సమయంలో వాళ్ళకి భయంకరమైన ఒక శక్తి వస్తుంది అనమాట. ఆ శక్తిలో ఉన్నప్పుడు వితౌట్ డ్రెస్ మీద ఉంటారు, అస్సలు బట్టలేమీ లేకుండా వాళ్ళకు ఒక శక్తి, మహాశక్తి వచ్చేసినప్పుడు ఎంత బిందె నీళ్లు పట్టండి, ఎంత మంచినీళ్ళు తాగినా వాళ్ళకి దాహం తీరదంట.
మనిషి యొక్క రక్తం తాగితేనే వాళ్ళకి దాహం తీరిద్ది. మనిషి యొక్క రక్తం ఆ రాత్రికాల సమయంలో, పగలు సేమ్ మించుమించు మనకలాగే మనుషులాగే తిరుగుతారు, మనుషులాగే సంచరిస్తారు, పగలంతా అలాగే ఉంటారు. రాత్రికాలం అయ్యేసరికి వాళ్ళకి తెలియకుండానే కొన్ని శక్తులు ఆవరించుతాయి. ఇది కట్టుకథ ఏమి కాదు, ఇది మీరు పల్లెటూరు కాబట్టి మీరు పక్కా నమ్ముతారు, నాకు తెలుసు. ఏజెన్సీ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైన పరిస్థితులు అక్కడ ఇప్పటికీ కూడా అక్కడ కొన్ని చోట్ల మనుషుల యొక్క బలులు ఇప్పటికీ జరుగుతున్నాయి అన్నమాట. కొన్ని చోట్ల ఎలాగూ అనంటే, అప్పుడు తాతయ్య గారు వెళ్ళిన రోజుల్లో అప్పుడు ఎలాగనంటే, మనం పొలాలు ఉండే కదండి, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఆ వ్యవసాయానికి నారుమడి వేసేటప్పుడు సహజంగా హిందువులు అయితే కొంతమంది అయితే మన దేవుడు నమ్ముకున్న వాళ్ళు అయితే ప్రార్థన చేసుకొని ప్రార్థన నూనె వేసుకోనో, లేకపోతే కొంతమంది కొబ్బరికాయలు కొట్టో ఈ విధంగా చేస్తారు. అటు ఏజెన్సీ ప్రాంతంలో ఎలా చేస్తారంటే, ఒక చిన్న పిల్లోడిని లేదా ఒక చిన్న పిల్లోడిని చంపేసి గొట్లకి అడ్డంగా వేసి మట్టేసేస్తారు అక్కడ. ఇప్పటికీ ఆ ప్రాంతంలో కొన్ని చోట్ల ఇప్పటికీ ఆ ప్రాంతంలో అలా జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు కానీ ప్రభుత్వం ఎవరు అక్కడ ఆపడానికి సరిపోరు. పోలీసులకి భయం ఆ ప్రాంతానికి రావాలంటే. మేముంటున్న ప్రాంతానికి కూడా అంతే, రావాలంటే చాలామందికి భయం. మా బంధువులు కూడా ఆ భయానికే నా దగ్గరికి రాలేకపోతున్నాను, నన్ను ఒక్కదాన్ని అలాగే ఉంచుతారు. అలా వెళుతూ నా ప్రాంతంలో గోపాలరావు గారు ఇలా చేస్తున్న సందర్భంలో ఒకరోజు జరిగిన సంఘటన ఏంటి అంటే, ఇది నిజంగా జరిగిన